హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో అది వచ్చేసి మనకి బోట్ ఇమ్మోర్టల్ 121 అనమాట. సో ఇది వచ్చేసి రీసెంట్గా అయితే లాంచ్ అయింది బోట్ నుంచి. సో ఇది వచ్చేసి వీళ్ళ యొక్క కొత్త ఇయర్బడ్స్. సో కొంచెం వెరైటీగా తీసుకురావడం అయితే జరిగింది వీళ్ళు. సో వెరైటీగా అంటే లైక్ దీని యొక్క లుక్ చూసుకోవచ్చు, డిజైన్ మాత్రం చాలా వెరైటీగా అయితే ఉంది. అండ్ దీని యొక్క కేస్ డిజైన్ అయినా కొంచెం RGBతో తీసుకురావడం అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. అండ్ ఇదైతే ఇప్పుడు అన్బాక్స్ చేసి ఎలా ఉందో చూద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో గైస్, ఇప్పుడైతే ఈ బోట్ ఇమ్మోర్టల్ 121 అయితే అన్బాక్స్ చేద్దాం. సో దానికంటే ముందు మనం బాక్స్ మీద ఉన్న కంటెంట్ అయితే చూద్దాం. సో దీని మీద బాక్స్ మీద వీళ్ళు ఇచ్చింది ఏంటంటే బీస్ట్ మోడ్ అయితే ఉంది. సో ఈ కంటెంట్లో బీస్ట్ మోడ్ వచ్చేసి మనకైతే లాటెన్సీ వచ్చేసి 40 మిల్లీ-సెకండ్స్ అయితే ఉంటుందని వీళ్ళైతే కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సో సూపర్ లో లాటెన్సీ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా దీనిలో మనకైతే టోటల్ ప్లేబ్యాక్ టైం వచ్చేసి మనం ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ ఇయర్బడ్స్ అనేది మనకి 40 hours అయితే ప్లే అవుతుంది. అండ్ దాంతోపాటు మనకైతే రియల్ RGB LED లైట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. సో కూల్, చూద్దాం ఎలా ఉందో. అండ్ సైడ్ చూసుకుంటే లెవెలప్ అయితే ఇవ్వడం జరిగింది, లెవెలప్ చేస్తున్నట్టు. అండ్ సైడ్ చూసుకుంటే మనకైతే ఈ బాక్స్ ఏదైతే ఉందో RGB కేస్ అండ్ అలాగే ఏదైతే గూగుల్ అండ్ అలెక్సా సపోర్ట్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు వీళ్ళు. అండ్ బ్యాక్ సైడ్లో చూసుకుంటే బోట్ సిగ్నేచర్ సౌండ్, అలాగే వీళ్ళు ఇరెక్స్ టెక్నాలజీ ఉందని అయితే చెప్తున్నారు. సో అన్ని వెనకాల టెక్నికల్ స్పెసిఫికేషన్ అయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో మనం ఇప్పుడైతే దీన్ని ఇప్పుడు అన్బాక్స్ అయితే చేద్దాం. సో అన్బాక్స్ చేసి లోపల ఎలా ఇచ్చారు, లైక్ ఎలా ఉంది, దీని యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. సో గైస్ చూసుకోవచ్చు, ఇక్కడ నేనైతే అన్బాక్స్ చేస్తున్నా. సో ఇదే అనమాట బోట్ ఇమ్మోర్టల్ 121. సో ఇదైతే ఓపెన్ చేద్దాం. సో మనకైతే సైడ్స్కి అయితే RGB స్ట్రిప్స్ లాగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో చాలా బాగుంది. సో చూసుకుంటే కొత్త లుక్ అనమాట. సో బోట్ వాళ్ళు ఇలాంటిది ఎప్పుడు లాంచ్ చేయలేదు, ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు. చూడడానికి కొంచెం వెరైటీ అయితే ఉంది, లైక్ గేమింగ్ లాగా అయితే ఉందన్నమాట. సో గేమింగ్ లాగా అయితే తీసుకురావడం అయితే జరిగింది దీన్ని. అండ్ ఈ బాక్స్ వచ్చేసి చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే దీనిలో ఇంకా మనకి బాక్స్లో కంటెంట్ ఏమి ఇచ్చారో చూద్దాం. దీనిలో చూసుకుంటే మనకి బాక్స్లో ఇంకోటి మనకైతే సో Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు, Type-C ఛార్జింగ్ అనమాట. అండ్ అలాగే దీనిలో మనకైతే ఇయర్ టిప్స్ అయితే ఇవ్వడం జరిగింది, బ్లూ కలర్ ఇయర్ టిప్స్. సో బ్లూ కలర్ అనుకుంటా లోపల ఉన్న మనకి కలర్. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి దీనిలో ఇమ్మోర్టల్ యొక్క యూజర్ మాన్యువల్ ఇచ్చారు. అండ్ అలాగే బోట్ హెడ్ వీళ్ళది సౌండ్ క్వాలిటీ, కాల్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి 1 year మ్యానుఫ్యాక్చర్ వారంటీ కార్డ్. సో ఈ వారంటీ కార్డుతో మనం 1 year వరకు ఏమైనా డిఫెక్ట్స్ వచ్చినా క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ యూజ్ చేసే ముందు రీడ్ చేయడానికి రీడ్ మీ బిఫోర్ యూజ్ అనే ఒక పేపర్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. సో అవన్నీ పక్కకు పెట్టేసి మనమైతే ఇప్పుడు ద మెయిన్ థింగ్ బోట్ ఇమ్మోర్టల్ 121. సో దీన్ని అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో గైస్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ చూసుకోవచ్చు, లైక్ ఇలా ఓపెన్ చేయడం వెంటనే మనకైతే లైట్స్ అనేవి మన చుట్టూ ఇలా తిరుగుతున్నాయి. సో చాలా బాగుంది, లైక్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు లైట్స్. సో చాలా బాగుంది. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి ఇయర్ బడ్స్కి కూడా మనకైతే వీళ్ళు లైటింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో చాలా బాగుంది, డిజైన్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే దీనిలో మనకి బాక్స్ మీద ఇంకా Type-C పోర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు Type-C పోర్ట్. అండ్ అలాగే ఇంకా ఏమి ఇవ్వలేదు అంతే. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఈ బోట్ని లైక్ ఇయర్ బడ్స్ అనేది టెస్ట్ చేద్దాం. సో నాకైతే బాగా నచ్చింది లైటింగ్ అనేది. సో ఇయర్ బడ్స్ చూసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఎంత చిన్నగా భలే ఉందో, లైక్ చాలా బాగా డిజైన్ చేశారు. డిజైన్ మాత్రం చాలా బాగుంది, లైక్ దీని యొక్క డీటెయిలింగ్ అయితే నాకు బాగా నచ్చింది. దీని బోట్ లోగో కూడా కొంచెం మంచిగా తీసుకొచ్చారు. అండ్ ఇంకా దీనిలో వెనక చూసుకుంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకా దీనికి ఒక ఇయర్ టిప్స్ వచ్చేసి మనకైతే సిలికాన్ ఇయర్ టిప్స్ మనం చెవిలో పెట్టుకుని జారకుండా ఉంటాయి. సో నాకైతే చాలా బాగా నచ్చుతుంది అది. సో ఇప్పుడైతే మనం ఏదైతే ప్లగ్ఇన్ అయితే చేసేసాం. సో మనం ఇప్పుడు వీటిని అయితే టెస్ట్ అయితే చేద్దాం, సౌండ్ ఎలా ఉంది ఏంటి అనేది. సో దానికంటే ముందు మనమైతే బ్లూటూత్ ఓపెన్ చేయాలి. అండ్ బ్లూటూత్ ఓపెన్ చేసాక మనకైతే పేర్ న్యూ డివైస్లోకి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ మనకి ఇమ్మోర్టల్ 121 అయితే ఉంది కదా. సో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్నాక మనకైతే పేరింగ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు యూజింగ్. సో మనకి పక్కకైతే మీకు చూపిస్తున్నా. సో 100% బ్యాటరీ అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం ఒక సాంగ్ అయితే ప్లే చేసి చూద్దాం ఎలా ఉంది అనేది. 2 hours later. సో గైస్, టెస్ట్ అయితే చేశాను, నాకైతే చాలా బాగా వచ్చింది. సౌండ్ మాత్రం చాలా బాగుంది, లైక్ బయస్ అయినా లేకపోతే దీని యొక్క డీటెయిలింగ్ అయినా సౌండ్ క్వాలిటీ నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇయర్స్ పెట్టుకున్నా కూడా కొంచెం మంచి లుక్ అయితే ఉంది, లైక్ డీసెంట్ లుక్ అయితే ఉంది. లైక్ RGB ఇచ్చారు, మరీ అంత అడవిడి అయితే చేయలేదు. సో మంచిగా లైక్ రీసెంట్గా అయితే తీసుకోవడం అనేది జరిగింది.
సో నాకైతే బాగుంది అని అయితే అనిపించింది. అండ్ బాక్స్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ లైట్స్ వస్తూనే ఉన్నాయి. లైక్ ఒక గేమింగ్ ఇయర్ బడ్స్ లాగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి మనకి ఏంటంటే 4 మైక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో 4 మైక్స్ ప్రొవైడ్ చేయడం అంటే లైక్ దీనికి 2 దీని వచ్చేసి మనం అయితే ఈఎన్ఎక్స్ టెక్నాలజీ అంటారనమాట. సో క్వాడ్ మైక్ టెక్నాలజీ. దీంట్లో ఏంటంటే లైక్ మనం కాల్ మాట్లాడిన వేరే వాళ్ళతో, సో మనం ఫోన్ మాట్లాడినప్పుడు వాళ్ళకి అవతల వాళ్ళకి మన వాయిస్ అనేది క్లియర్గా వెళ్తుంది. లైక్ ఇవి చెవు దగ్గర ఉంటాయి. లైక్ మనకి మైక్రోఫోన్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. సో 4 మైక్స్ వల్ల మన సౌండ్ అనేది క్లారిటీగా వెళ్తుంది కాల్ మాట్లాడేటప్పుడు. అండ్ దీనికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టెక్నాలజీ కూడా ఉంది, యాజ్ టెక్నాలజీ. సో దీంట్లో ఏంటంటే మనం ఛార్జింగ్ వచ్చేసి లైక్ ఒక 10 మినిట్స్ ఛార్జింగ్ పెడితే ఇది 180 మినిట్స్ వస్తుంది. అంటే ఒక 3 అవర్స్ అయితే తీసుకుంటుంది అనమాట. సో 3 అవర్స్ అయితే మనకి వర్క్ అయితే చేస్తుంది అనమాట. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకోటి బీస్ట్ మోడ్ కూడా చెప్పాను కదా, దాంతో మనకి లెటెన్సీ చాలా తక్కువ ఉంటుంది. దాంతో మనం గేమింగ్ చేసినా కూడా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఒక గేమింగ్ ఇయర్ బడ్స్ కాబట్టి మనకి ఏంటంటే లైక్ గేమింగ్ లానే తీసుకొచ్చారు. లైక్ గేమింగ్ చేయొచ్చు. లైక్ 40 మిల్లీ సెకండ్స్ లెటెన్సీతో మనం అయితే గేమింగ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మనకి ఇంకోటి వేకెంట్ పేర్ అయితే ఉంది. లైక్ నా బాక్స్ లైక్ ఈ లోపల బాక్స్లో ఉన్నప్పుడే బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మొబైల్కి అయితే పేర్ అయిపోతుంది అనమాట. సో చూసుకోవచ్చు, ఇలా తీయంగానే మనకి మొబైల్కి అయితే పేర్ అయిపోతుంది. సో ఇది కూడా మంచి ఆప్షన్, మంచి కూల్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. లైక్ తీయంగానే పేర్ అయిపోయిన వెంటనే మనం ఇవి బయటకు తీసే లోపల పేర్ అయిపోతుంది. మనం డైరెక్ట్గా ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని చెవులకి ఇయర్ బడ్స్ పెట్టుకుంటే సరిపోద్ది. మనకైతే మీతో పాటలు ఏమైనా వినొచ్చు. సో టెక్నాలజీ మాత్రం అమేజింగ్ అనేది చెప్పుకోవచ్చు. చాలా బాగున్నాయి. సో మీకు ఇవి అయితే నచ్చినట్టయితే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఇవి వచ్చేసి మనకి అమెజాన్లో లభిస్తాయి, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి, అండ్ అలాగే బోట్ వాళ్ళ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 1499 అయితే ఇప్పుడు లాంచ్ అయింది కాబట్టి ఇప్పుడైతే ఈ 1499 ప్రైస్ అయితే ఉంది. సో లేటర్ అయితే మనకి చేంజ్ అవ్వచ్చు, లైక్ 1699 సంథింగ్. సో ఇప్పుడైతే మీరు పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేసేయండి. చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. సో సజెస్ట్ చేస్తారా అంటే పక్కా చేస్తాను, మీరైతే తీసుకోవచ్చు. సో ఇంతవరకు ఇంతే గైస్ మరి ఈ వీడియో. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అయితే లైక్ చేయండి. లైక్ టార్గెట్ వచ్చేసి 100 లైక్స్. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.